అంటే ఇవ్వాలే గుర్తుకొచ్చిందా బీఆర్ఎస్ నేతలకి? గతంలో బీఆర్ఎస్ నేతలే రైతులకి సంఖ్యలు వేశారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు, అంటే ఇప్పుడున్న అధికార పార్టీ అదేవిధంగా సెంట్రల్ బీజేపీ కూడా చెబుతుంది. రాష్ట్రంలో 70 లక్షల రైతు కుటుంబాలు ఉంటాయి. యోగి గారు ఎన్ని రైతు కుటుంబాలకు మేము సంఖ్యలు వేసినాం? ఎవడో విధవ ఎక్కడో ఏదో చేస్తే, ఎవడో ఎక్కడో తప్పు చేసి ఉంటాడు. తప్పు చేస్తే ఎవడో విధవ సంఖ్యలు వేయద్దు వేసి ఉంటాడు. దాన్ని తెచ్చి మొత్తం 70 లక్షల రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ సంఖ్యలు వేసింది నాకు మాట్లాడితే, 70 లక్షల రైతు కుటుంబాలకు మేము 2 సార్లు రైతు బంధు ఇస్తాం. తర్వాత మేము మంచిగా కడుపు నిండా కరెంట్ ఇస్తాం, ఉచిత కరెంట్, నీళ్ళు ఇస్తాం, ఎరువులు విత్తనాలు సకాలంలో ఇస్తాం. ఎప్పుడన్నా 10 సంవత్సరాల్లో చెప్పుల్లో లైన్లో పెట్టినటువంటి చెప్పులో పుస్తకాలు చూసిరండి. సో పండిన పంట బ్రహ్మాండం కొంటాం, 3 నుంచి వారం రోజుల లోపల వాళ్ళ ఖాతాలో పైసలు పడిపోతాయి. ఎన్నడన్నా ఆందోళనలు చూసారు మీరు తెలంగాణలో 10 ఏళ్లలో? ఎక్కడో ఎవడో ఏదో చేస్తుందని మొత్తం 70 లక్షల రైతు కుటుంబాలకు చేసినట్టుగా వీళ్ళు ఆపాదించడం దుర్మార్గం. నేను ఏమంటున్నా, మా ప్రభుత్వం పోయింది కదా, ఇంకా మావి చేసేది ఎందుకు నాకు అర్థం కాదు. ఇచ్చా వీళ్ళకి తలకాయ ఉందా లేదా? వీళ్ళకి ఏంది, వీళ్ళకి ఇచ్చారు ప్రభుత్వం, మీకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, బాధ్యత చెప్పారు. ఆ బాధ్యతను గుర్తుపెట్టుకొని మీరు పనిచేయాలి, రైతాంగానికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. గదిడ్స పెట్టి కేసీఆర్ మీద ఏడ్చుడు, కేటీఆర్ మీద ఏడ్చుడు, మా నాయకుల మీద ఏడ్చుడు ఏమొస్తుంది? ఇంకా బీజేపీ కాంగ్రెస్ ఒకటా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? బీజేపీ కాంగ్రెస్ ఒకటి, మేము ఎప్పుడు ఒకటి కాదు. ఎందుకంటే ఇవాళ బీజేపీకి ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా అంతో ఎంతో పోటీ అని బీజేపీ భావించిందే దక్షిణ భారతదేశంలో కేసీఆర్ గారిని, ఉత్తర భారతదేశంలో కేజ్రీవాల్ గారిని. కాబట్టి అటు కేజ్రీవాల్ జైలు పెట్టారు, ఇటు కేసీఆర్ గారిని టార్గెట్ చేసి వారి బిడ్డను జైల్లో పెట్టారు, మా పార్టీని ఇబ్బంది పెట్టారు. మా వాళ్ళ మీద చాలా మంది మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అదేవిధంగా ఐటీ రైట్స్ చాలా జరిగినాయి, చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర కూడా వేసి దొరికిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ నాయకులు? వాళ్ళిద్దరు ఒకటి దొందు. అటు కాంగ్రెస్ ఉండాలి, ఇటు బీజేపీ ఉండాలి. దేశంలో ఇంకే పార్టీ ఉండదు. ఎందుకంటే అటు రాహుల్ గాంధీ ఉంటే మోడీకి మంచిది కదా. రాహుల్ చూస్తే కాంగ్రెస్ కోటేయాడు, మోడీ కోటేస్తాడు. కాబట్టి అటు రాహులే ఉండాలి, ఇటు మోడీ ఉండాలి. బీజేపీ అట్లా భావిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా రీజనల్ పార్టీస్ లేకుంటే మంచిది అన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 2 పార్టీలు ఉంటూ ఈ దేశంలో 2 పార్టీ సిస్టమ్ ఉండాలి, వేరే పార్టీలు ఉండదు అనే ధోరణితో వాళ్ళు పనిచేసుకుంటున్నట్టు కనబడుతుంది. కానీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, నిజంగా ప్రజాస్వామ్యం బతకాలంటే మల్టీ పార్టీ సిస్టమ్ ఉండాలి. ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ ఆశయం, వాటికి ప్రతిబింబంగా పనిచేసేటటువంటి స్థానిక అస్తిత్వ పార్టీ అనేది డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే తమిళనాడులో డిఎంకే డెఫినెట్ తమిళ్ ప్రైడ్ అంటారు, వాళ్ళు తమిళ అస్తిత్వం అంటారు. అదొక ఛాంపియన్ ఉంది కొన్ని దశాబ్దాలు. సో అట్లనే తెలంగాణ కాడికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ ఛాంపియన్ ఉంది. మీరు ఒడిశా పోతే నవీన్ పట్నాయక్ గారి బిజు జనతా దళ్ పార్టీ ఉంది. అట్లనే కర్ణాటకకు పోతే అక్కడ అస్తిత్వానికి సంబంధించి జేడీఎస్ లాంటి పార్టీ ఉంది. ఇట్లా చాలా చోట్ల దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఆయా పార్టీ. మీరు ఉత్తరప్రదేశ్ నుండి అక్కడ బీఎస్పీ ఉంటుంది, ఎస్పీ ఉంటుంది. బీహార్ వండి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ పార్టీ ఉంటుంది. అట్లనే తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్ పోతే, జార్ఖండ్ పోతే జేఎంఎం. ఇట్లా వేరియస్ స్టేట్స్లో అక్కడ స్థానిక అస్తిత్వాలు, స్థానిక ప్రజల ఆకాంక్షలు, వాళ్ళకి సంబంధించినటువంటి సాంస్కృతిక ఇతరత్ర అనేక రకాలైనటువంటి వాటికి ప్రతీకలుగా ప్రతినిధులు కొన్ని పార్టీలను ప్రజలు ఓన్ చేసుకున్నారు. అటువంటి పార్టీలు ఉండాలి. ఉంటేనే రాష్ట్రాల యొక్క భావాన్ని దేశ స్థాయిలో వినిమడింపజేయవచ్చు. మనది ఏకకేంద్ర సమాఖ్య వ్యవస్థ, ఏకకేంద్ర వ్యవస్థ కాదు భారతదేశం. కాబట్టి మల్టీ పార్టీ సిస్టమ్ ఉండాలి. ఇది నచ్చని కాంగ్రెస్, బీజేపీ ఆ 2 పార్టీలు ఒకటైపు లోపల దేశంలో అనేక పార్టీలు ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంత చేసింది గతంలో, బీజేపీ ఉన్నప్పుడు కూడా అంత చేస్తుంది. ఇప్పుడు కవిత గారి గురించి ఒక మాట అన్నారు. మొన్న రీసెంట్గా వెళ్ళి మీరు ములాఖాత్ కలిసినట్టున్నారు. అంటే హెల్త్ బాగాలేదని చెప్పేసి తను చెప్తూనే ఉన్నారు పదే పదే. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? కవిత గారు మొన్న మేము కలిసినప్పుడు మంచిగా ఉన్నారు, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆమె కూడా షీఈస్ డాటర్ ఆఫ్ ఫైటర్. డెఫినెట్ గా అది ఏం లేదు, అది కేసు కాదు, పాడు కాదు, అది ఒక పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్ యొక్క పాలసీ. ఆ పాలసీలో ఢిల్లీ గవర్నమెంట్ తప్పు చేసిందని, దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది ఉన్నారని, వాళ్ళకి సంబంధించి వీరు రికమెండ్ చేశారని ఏదో కావాలని చెప్పి అటు కేజ్రీవాల్ గారిని, ఇటు కేసీఆర్ గారిని దెబ్బకొట్టడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా వారి మీద అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఎన్నో న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఈ నెల 27 నాడు ఎల్లుండి కోర్టు హియరింగ్ ఉంది. డెఫినెట్గా బెయిల్ వస్తుంది అనేటటువంటి ఆశాభావం మాకు. ఖచ్చితంగా ఇవాళ ఏమైపోయింది మీరు చూస్తే, గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో చాలా మందిని వాళ్ళు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినారు. అదే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి వాళ్ళకి మాత్రం ఏ కేసులు లేవు. అజిత్ పవార్ గతంలో ఆయన ఎన్సీపీలో ఉన్నప్పుడు ఆయన మీద, ఆయన భార్య మీద కేసులు. ఆయన ఎన్సీపీ నుండి చీలి వచ్చి భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలని కేసులు లేవు. అదేవిధంగా హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి, ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు. ఆయన బీజేపీకి రాగానే కేసు లేదు. తృణమూల్ కాంగ్రెస్లో సీనియర్ లీడర్ నెంబర్ 2 సువేందు అధికారి, ఆయన గతంలో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు, శారదా చిట్ ఫండ్ స్కామ్. ఆయన బీజేపీలో జరగని కేసులు లేవు. అట్లా చాలా మంది, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు మధ్యప్రదేశ్లో, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసులు, ఆయన బీజేపీలో జరగని కేసులు లేవు.
అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ అయితే వాళ్ళ పార్టీలో చేరాలా, లేకపోతే వాళ్ళ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. అప్పుడేం కేసులు ఉన్నాయి, ఏం గొడవలు ఉన్నాయి, వాళ్ళంతా మంచోళ్ళు పునీతులు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకుండా వాళ్ళకు ఎదురెళ్ళి మీ సంగతి ఏంది, మీ కథ ఏంది, దేశాన్ని మీరు నాశనం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళు అంచివేస్తారు. వాళ్ళ కేజ్రీవాల్ గారి విషయంలో, కేసీఆర్ గారి విషయంలో జరిగింది. డెఫినెట్గా దీన్ని మేము ఎట్లా ఫేస్ చేయాలో అట్లా ఫేస్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.